అందరికి నమస్కారం. ఇవాళ టాపిక్ మనది ఎలక్షన్స్. ఇండియాలో ఎలక్షన్స్ జరుగుతూ ఉంటాయి. ఇంకెప్పుడు జరిగేటి ఈ సంవత్సరం కూడా జరిగినాయి. అయితే మనకు ఎలక్షన్స్లో కొన్ని రూల్స్ ఉంటాయి. ఏం రూల్స్ ఉంటాయంటే మనము ఎలక్షన్ ఇప్పుడు మెటీరియల్ ఉంటుంది కదా, ఓట్లు వేసిన ఓటు బ్యాలెట్, ఈ పేపర్లు, తర్వాత స్క్రీన్ రికార్డింగ్స్, ఈవీఎంలు, అవిటి డేటా కంటెంట్ అంతా కూడా స్టోర్ చేసేది ఉంటుంది. ఒక ఎన్ని రోజుల వరకు స్టోర్ చేస్తారంటే ఒక 6 months వరకు స్టోర్ చేసేది ఉంటుంది. మరి ఇప్పుడు ఏమవుతుంది అని అంటే ఇటు చూడండి ప్రజలారా, మీ అందరికీ ఈ వ్యక్తి గుర్తే ఉండుంటాడు, అనిల్ మాషి. ఈ అనిల్ మాషి చండీగఢ్ మేయర్ ఎలక్షన్స్లో ఆయనకి ఇష్టం వచ్చినట్టు ఓటేసిండు. ఇక అసలు బీజేపీ గెలిచడానికి మొత్తం అక్కడ ఓట్లన్నీ వేసి బీజేపీ గెలిచిందని చెప్పిండు. ఆప్ను బీజేపీకి మధ్యలో టై అయినప్పుడు కాంగ్రెస్ ఓట్లు ఆప్ ఓట్లు అన్ని కలుపుకొని ఆయన ఏం చేసేసిండంటే బీజేపీ గెలిచినట్టు డిక్లేర్ చేసేసిండు. ఇది సుప్రీంకోర్టుకు పోయి ఇది కేసు కొట్టేసిండ్రు. ఈయనను కూడా డిస్మిస్ చేసిండ్రు. మళ్ళీ ఉంచినంటే మళ్ళీ గవర్నమెంట్ వెనక్కి తీసుకొచ్చుకున్నది. ఆ గవర్నమెంట్ ఇక మనం చెప్పాల్సిన అవసరం లేదు ఎవరిదో. అయితే ఇక్కడ ఏంటంటే ఎలక్షన్స్ రూల్స్ ఉంటాయి. ఎలక్షన్స్కి కొన్ని రూల్స్, కొన్ని పద్ధతులు ఉంటాయి అనమాట. ఆ రూల్ ఏంటంటే రూల్ 93. దాని ఇట్లా 93 ఒకటి /1 ఉంటుంది, ఇంకా /2 ఉంటుంది. ఇది ఎప్పుడంటే 1961లో వచ్చినాయి. ఎందుకు వచ్చినాయంటే ఈ పాలకులు పిచ్చి పిచ్చిగా చేస్తారేమో అన్న ఉద్దేశంతో అది తీసుకొచ్చి పెడితే మరి ఇప్పుడు కరెక్ట్గా నడుస్తుందా నడుస్తలేదంటే మళ్ళొక్కసారి చూపిస్తాడు చూడండి. ఈ ఫామ్ 1లో ఏముంటుందంటే ఎన్ని ఓట్స్ పోల్ అయినాయి ఈవీఎం మెషిన్ తోటి, ఇవి కరెక్ట్గా మనకు సూటబుల్ అయినాయా కావా అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. ఒక్క నిమిషం. సో ఈవీఎంలతోటి సమానంగా ఇవి మంచిగా ఉన్నాయా, కరెక్ట్గా అయినాయా లేవా అనేది ఉంటుంది. కానీ ఇక్కడ ఏమైందంటే ఈసారి ఫామ్ 17C ఈ డేటా రిలీజ్ చేయలేదు. రిలీజ్ చేసిన డేటాకి ఇప్పుడు ఫామ్ 17C అంటే ఓట్లు వేసింది, తర్వాత ఈవీఎంలో ఉన్న ఓట్లు, ఇవి రెండు టాలీ అవడానికి మస్తు ప్రాబ్లం వచ్చింది. ఫస్ట్ 2 ఫేజ్లలో అది కాలేదు. ఇంకా అయిన దాంట్లో కూడా ఒక 6% తేడాలు ఉన్నాయి. ఓట్లలో 6% తేడాలు. ఇంకా మీకు యూ కెన్ ఇమాజిన్ ఇది ఎంత తప్పు ఇది. అయితే ఇంకొక సెకండ్ది ఏముంటుందంటే ఇలా పార్ట్ 2 ఉంటుంది. ఇది పార్ట్ 1 ఆఫ్ 17C, ఇది పార్ట్ 2 ఆఫ్ 17C. పార్ట్ 2లో ఏంటంటే క్యాండిడేట్లు ఎవరు, వాళ్ళకి ఎన్ని ఓట్లు వచ్చినాయి అనేది ఈ డేటా ఉంటుంది. సరే, ఇది కరెక్ట్గానే ఉంది. కానీ ఇగో ఈ ఈవీఎంలదున్ను ఫామ్ 17C ఇది గుర్తుపెట్టుకోండి ప్రజలారా. ఈ డేటా అసలు మ్యాచ్ అయితే లేదు. ఈ మ్యాచ్ కానీ డేటా విన్నే మనకు ప్రాబ్లం ఉన్నాయి. ఇక కొంచెం కిందికి వెళ్ళి చూపిస్తానండి అందరికీ. రెసిస్టింగ్ ట్రాన్స్పరెన్సీ అండ్ ఇరోడింగ్ పబ్లిక్ ట్రస్ట్. ఇది ఏంటంటే మనకు ఎలక్షన్లలో కొంత ట్రస్ట్ ఉండాలి అని చెప్పి దీనికి ఎంతో ప్రయత్నాలు చేశారు మన క్రితం పాలకులు. ఇప్పుడు లాస్ట్ ఇయర్ అనిల్ మాషిది ఇది చేసినాక ఈ సంవత్సరం ఏం చేసిందంటే సెంట్రల్ గవర్నమెంట్ ఇక చూడండి, ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ బాట్ అండ్ అమెండ్మెంట్ టు రూల్ 93(2) ఆఫ్ ది కండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ ఆఫ్ 1961 టు రిస్ట్రిక్ట్ పబ్లిక్ రికార్డ్స్ యాక్సెస్ టు ఎలక్షన్ రికార్డ్స్. అంటే ఇక్కడ ఏంటంటే ప్రజలారా, పబ్లిక్ ఇక రికార్డ్స్ ఇయ్యరు అన్నట్టు. ఏ రికార్డ్స్ ఇయ్యరు అంటే ఇంతకంటే ముందు బ్యాలెట్ పేపర్లు ఉంటుండే. బ్యాలెట్ పేపర్లు ఇంకా పోల్ కానీ దాన్ని ఇంకా ఏమేమి ఉంటాయో ఆ బ్యాలెట్ పేపర్లతో ఎలక్షన్ తోటి రిలేట్ అయిన డాక్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయో అవన్నీ ఉండేది. ఇప్పుడు ఎంత ఏంటంటే అప్పట్లో ఎలక్ట్రానిక్స్ ఇంత లేకుండే కదా. ఇప్పుడు కొత్త ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది కాబట్టి ఈవీఎంలు వచ్చేసినాయి, తర్వాత ఇంకా ఇప్పుడు సీసీటీవీలు వచ్చేసినాయి, ఇవన్నీ వచ్చేసినాయి. అయితే ఈ డేటా ఇప్పుడు కుదరదు, దీన్ని తీసేస్తున్నాము అని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్ చెప్పింది. ఎందుకు అంటే ఇది చూడండి ప్రజలారా, కొంచెం కిందికి వెళ్ళి చూద్దాం. ఇది ఎప్పుడు వచ్చేసింది ఈ రూల్ అంటే డిసెంబర్లో వచ్చింది. ఎందుకు వచ్చింది అంటే పంజాబ్ హర్యానా హైకోర్టు ఏం చేసిందంటే మొన్న హర్యానాలో ఎలక్షన్స్ అయినప్పుడు ఇంట్లో కొంత తప్పుల తడకలు నడిచినాయి అని చెప్పింది. తప్పుల తడకలు ఏంటి అని అడిగితే ఏం లేదు, ఇక్కడ కొన్ని ఈవీఎం మెషిన్లల్లో పొద్దంతా పనిచేస్తే కూడా 99% వీటికి బ్యాటరీ ఉంది. మరి ఎట్లుంది ఇది ఇంత బ్యాటరీ అని చెప్పి వాళ్ళకి డౌట్ వచ్చినాయి. అంత బ్యాటరీ ఉన్న కాడల్లా ఇంకా బీజేపీ గెలుచుకుంటూ పోయిందనమాట. సో ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఈ కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఎవిడెన్సెస్ తోటి ఏమైందంటే అసలు దీని మీద మనం ఫామ్ 17C వేసి అంటే ఎన్ని ఓట్లు పోలేని, తర్వాత ఈవీఎంలలో ఎంత పోలేని అనే డేటా చూద్దామంటే వీటిలలో చాలా మిస్కమ్యూనికేషన్స్ ఉన్నాయన్నమాట. కొంత అసలు తప్పులు తడకల్లాగా ఉన్నాయి. అయితే దీని మీద పంజాబ్ హర్యానా హైకోర్టు వాళ్ళు ఏం చేశారంటే కోర్టులో కేసేస్తే ఇప్పుడు మన ఈసీఐ ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఏం చెప్తారంటే అవన్నిచ్చుడు కుదరది, అవన్నిచ్చుడు లేదు అని చెప్పేస్తుండ్రు. ఇది లేకుండా ఇంకా వీళ్ళు దీన్ని అమెండ్మెంట్ తీసుకొచ్చింది ఈ కొత్త రూల్ని. మరి ఇది నిల్చుంటుందా అంటే ఇది నిల్చుండేది కాదు. ఇది నిల్చోదు. కానీ వాళ్ళ ప్రయత్నం అయితే బీజేపీకి బలమైన ప్రయత్నాలు చేస్తూ ఉంది.
ఎందుకు చేస్తూ ఉందంటే ఈ 1961లో ఒక డ్రాప్ ఉంది ఇక్కడ. ఏందంటే డ్రాప్ మీకు ఆల్రెడీ చెప్పినా కదా! 1963లో మొత్తం పేపర్ వర్క్ ఉంటుండే. ఇప్పుడేమో ఎలక్ట్రానిక్ వర్క్స్ ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వర్క్స్ మేము ఇయ్యాల్సిన అవసరం లేదు. ఇది 1961లో ఉన్న రూలు కేవలం పేపర్స్‌కే ఉంది. మేము దానికే స్టిక్ ఆన్ అయితామని చెప్తుండ్రు. ఈ పేపర్ కన్నా స్టిక్ ఆన్ అయి ఉంటారా అంటే లేదు. 17 సి ఉంది కదా! దానికి ప్రాబ్లమ్ ఉంటది. ఇగో దానికి ఎక్కడ ఉంటదంటే ఇక్కడ చూడండి. ఫార్మ్ 17 సికి ఇగో ఇక్కడ చూడండి ప్రజలారా. ఐ విల్ షో యూ సంథింగ్. ఒక్క నిమిషం ఇటు కిందకి చూద్దాము. టెక్నికల్ డిఫికల్టీస్ ఇక్కడ చూడండి. ఫామ్ 17 సికి ఏంటంటే టెక్నికల్ ఫెసిలిటీ లేదు స్కాన్ చేయడానికి అని చెప్తున్నారు. అంటే ఏమన్నట్టు ఫామ్ 17 సి డేటానేమో అది అప్లోడ్ చేయడానికి టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా మిగతా డేటానేమో ఇవ్వము అని చెప్తున్నారు. ఎందుకు ఇయ్యరు అని అంటే మార్ఫింగ్ చేస్తారట వీటిని. ఇగో ఇక్కడ చూడండి. ఈ డేటాని మార్ఫ్ చేస్తారు, ఈ ఇమేజ్ని మార్ఫ్ చేస్తారు, కనుక మేము ఇయ్యము అని చెప్తున్నారు. అంటే రికార్డింగ్స్ ఇయ్యరు, తర్వాత ఈవీఎంల డేటా ఇయ్యరు, తర్వాత ఫామ్ 17 సీలు అసలు దీనికి ఇంకా రెస్ట్రిక్షన్స్ బాగున్నాయి. దీనికి కొంతమందికి ఇస్తాము, దీన్ని అప్లోడ్ చేయమని చెప్పి ఇక దీనికి ప్రాబ్లమ్స్ వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇంకొకటి ఇక్కడ కిందికి చూడండి ప్రజలారా. ఈ మొన్న 2024 డిసెంబర్ 26 నాడు ఈసీఐ వాళ్ళు, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు కొంత డేటా రిలీజ్ చేసిండ్రు. 42 స్టాటిస్టికల్ రిపోర్ట్స్ చేసిండ్రు. దీన్ని ఏం చెప్పారంటే ట్రెజర్ ట్రో ఫర్ స్టేక్ హోల్డర్స్ ఇంక్లూడింగ్ అకాడమిషియన్స్, రీసెర్చర్స్ అండ్ ఎలక్షన్ వాచర్స్ వరల్డ్ వైడ్. అంటే ప్రపంచంలో ఉన్న వాళ్ళందరూ చూడొచ్చు అని చెప్పారు. కానీ ఇందులో ఇంకొకటి ఏంటంటే చూడండి, దిస్ టు హ్యాడ్ నో డేటా ఫ్రమ్ ఫామ్ 17 సి. చూస్తున్న ప్రజలరా, అంటే 17 సి అంటే 17 సిలో ఎన్ని ఓట్లు పోలైనాయో ఈ డేటా కావాలని చెప్పి, అంటే ఇది అప్లోడ్ చెయ్యము అని చెప్తుండ్రు. ఇంకా ఇది ఉంటుందా అంటే కరెక్ట్గా చెప్పాలంటే ఇది కోర్టులో నిలిచోదు. ఇది కోర్టు వేసబడుతుంది. ఇది కోర్టు కూడా చేరింది ఆల్రెడీ. ఎలక్షన్ కమిషన్కు ఈ ఉన్న ఇన్ఫర్మేషను ఇక చూడండి. ఇన్ 2024 ద సుప్రీం కోర్ట్ స్ట్రక్ డౌన్ ద ఎలక్ట్రల్ బాండ్ స్కీమ్. ఇక్కడ అయింది కదా. తర్వాత ఇక్కడ చూడండి, ఏ ఛాలెంజ్ టు ద న్యూ అమెండ్మెంట్. ఈ న్యూ అమెండ్మెంట్ని ఆల్రెడీ రీచ్ ది ఎపెక్స్ కోర్ట్. ఎపెక్స్ కోర్ట్ అంటే సుప్రీంకోర్టు అన్నట్టు, అక్కడికి చేరింది. సరే, ఇది అక్కడ పోయి చూస్తే ఇంకా కొన్ని కిందికి చూద్దాం. మనది ఎట్లున్నదంటే అధ్వానమైన పరిస్థితి ఉంది. సుప్రీంకోర్టు రిఫ్యూజెస్ టు డైరెక్ట్ ఎలక్షన్ కమిషన్ టు డిస్క్లోజ్ ఫైనల్ డేటా ఆఫ్ ఓటర్ టర్న్అవుట్ అండ్ ఓట్స్ పోల్డ్ ఇన్ ది ఆల్ పోలింగ్ స్టేషన్స్. ఇది ఎవరు చెప్పిండ్రు? జస్టిస్ దీపాంకర్ దత్తా చెప్పిండ్రు, జస్టిస్ సతీష్ చంద్ర శర్మ చెప్పిండ్రు. చూడండి ఏం చెప్తున్నంటే ఎలక్షన్ కమిషన్కు సుప్రీంకోర్టు చెప్పదంట అసలు అదేంటి ఫామ్ 17 సిలో ఉన్నో తర్వాత ఈవీఎంలల్లో ఉన్నాయి మ్యాచ్ చేయండి పోయి అని అంటే ఆ మాట చెప్పడానికి సుప్రీంకోర్టు రాదట, వాళ్ళు చెప్పారట. ఇక అయిపోయిందంట ఈ స్టోరీ. అంటే వీళ్ళు ఏం చెప్పాలనుకుంటుండ్రు, ఏం చేస్తుండ్రు, దేశాన్ని నాశనం పట్టించే దారులలో చూస్తూ ఉంది. ఇంత దారుణమా? ఇప్పుడు ఎప్పుడో పాతకాలం జరిగింది, కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రా భయ్, కాంగ్రెస్ వాళ్ళు చేసిండ్రా, మాకు ఎవడన్నా చేసుకొని మాకేం సంబంధం అది. ఇవాళ రోజున ఏం జరుగుతుందో అది కావాలి మాకు. మా తాతలలో ప్రాబ్లమ్స్ వచ్చేసినాయి కదా అని చెప్పి ఇప్పుడు కూడా మేము అది చేస్తామంటే ఎందుకు కుంటారు ఇక్కడ? అంటే ఏమనుకుంటారు? తమాషాలు చేస్తారా ఈ ప్రభుత్వాలన్నీ కూడా? ఇది చాలా తప్పు. తర్వాత ఇంకా చూడండి ప్రజలారా, ఇక్కడ ఏం చెప్పినంటే జూకర్బర్గ్ అంటే మనకు వాట్సాప్, ఫేస్బుక్ సీఈఓ ఉన్నాడు కదా, మెటా సీఈఓ, ఇంతకంటే ముందు ఫేస్బుక్ అని ఉంటుండేది. ఈయన ఏం చెప్తుంటే 2024లో జరిగిన ఎలక్షన్ ఇయర్లో ప్రపంచంలో చాలా ఎలక్షన్స్ జరిగినాయి, మొత్తం దొంగతనం జరిగినాయి మస్తు కంట్రీస్లో ఇంక్లూడింగ్ ఇండియా అని చెప్పిండు. అని చెప్తే ఇక ఇప్పుడు ఈయన ఉంటాడు అశ్విని వైష్ణవ్. ఈయన ఏంటంటే ఇన్ఫర్మేషన్ బ్రాడ్కాస్ట్ మినిస్టర్, తర్వాత రైల్వే మినిస్టర్, ఇవన్నీ ఉన్నాయి. ఈయన ఏం చెప్తున్నారంటే ఇది అసలు తప్పు, నువ్వు చేసింది చాలా తప్పు అని చెప్పి ఈయన మీద ఒక కేసులు పెట్టారు. ఇప్పుడు ఇంకా ఈయన మీద కేసులు చేసి ఈయన కంపల్సరీగా రావాలి అన్న టైప్లో కేసులు పెట్టారు. ఈయన వస్తాడులే. కానీ ఇక అశ్విని వైష్ణవ్ మరి ఈయన గొప్పనా అంటే ఈయన ఒక రిటైర్డ్ ఐఏఎస్. ఈయన రిటైర్డ్ ఐఏఎస్ అయినాక ఇక ఈయన చేసిన బిజినెస్లు చూస్తామంటే ఇవాళ 1000 కోట్లు దాటినాయి. 2011లో ఈయన రిజైన్ చేసేస్తే అక్కడి నుంచి ఇప్పటిదాకా బిజినెస్లు చేస్తూ ఉంటే ఇక రకరకాల బిజినెస్లు చేసిన అనుకోరాదండి. ఆ బిజినెస్ అన్ని చూసుకుంటే 1000 కోట్లు దాటినాయి. ఓకే, ఇంకా వీళ్ళది ఎవరితో ఉందంటే జేఎస్డబ్ల్యూ జిందాల్ వాళ్ళతో కూడా ఉంది నాకు లెక్క. తర్వాత ఇంకొకటి కిందికి పోయి చూపిస్తుంది ప్రజలారా. అయితే రాహుల్ గాంధీ గారు నిన్న వాళ్ళ పార్టీ మీటింగ్లో ఒక మాట మాట్లాడారు. ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది కేవలం, నేను యుద్ధం చేస్తుంది కేవలం బీజేపీ ఆర్ఎస్ఎస్ కాదు, నేను చేస్తుంది ఇన్స్టిట్యూషన్స్ తోటి కూడా, ఇండియన్ ఇన్స్టిట్యూషన్స్ తోటి కూడా. ఇన్స్టిట్యూషన్స్ అంటే ఏంటి? ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ లెట్స్ ఇంకా సుప్రీంకోర్టు. ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఫామ్ 17 సి రిలీజ్ చేయదు, సుప్రీంకోర్టు వీళ్ళని రిలీజ్ చేయండి అని చెప్పదు.
ఇక అంటే ఇప్పుడు ఇది ఇన్స్టిట్యూషన్స్ తోటి మనకు మరి గొడవ జరుగుతున్నట్టే కదా. అంటే ఈయన ఏం చెప్పుకొచ్చినంటే ఈ ఇన్స్టిట్యూషన్స్ తోటి నేను గొడవ పడుతున్నా అంటే దేశంతో గొడవ పడుతున్నట్టు. సో బీజేపీ ఆర్ఎస్ఎస్తో పాటు దేశంతో పాటు కూడా నేను గొడవ పడాల్సి వస్తుంది, లేకుంటే అది ఇంత ఇబ్బంది అవుతుంది అని అంటే ఇంకా దీనికి ఇంకో కొంతమంది ముందుకొచ్చి ఒక అడుగేసి ఇక బీజేపీ బ్యాచ్ ఒకటి ఉంటుంది కదా, ఈయన దేశం మీద కొట్లాడుతాడట అని. దేశం మీద కొట్లాడుతా అంటే ఏమన్నా మనుషుల్ని కొడతానడా ఇంకేమన్నా కొడతానడా? ఇన్స్టిట్యూషన్స్లో జరుగుతున్న తప్పుదాల్ని ఇవి తప్పు జరుగుతున్నాయి, ఇది దేశానికి నష్టము, భారీ నష్టము అని ప్రజల తరఫున నిల్చొని మాట్లాడదాం అని అంటే ఆయన దేశానికి ఎగనెస్ట్ కొట్లాడతాడంట, ఈయన ఇటల నుంచి కొట్లాడతాడట అని ఇంకొక డైలాగ్ కొడతా ఉంటారు. ఒక ఎంపీ కొత్తగా ఆయనకి ఇంకా వచ్చేసిన ఆయన బీజేపీలో చేరి, అసలు ఆయన బీజేపీ మనిషే కాదు కానీ ఇంకా ఏదో చేరిండి ఇప్పుడైనా. ఓకే, ఆయనకి ఏదో పార్టీ ప్రెసిడెంట్ కావాలన్నట్టుంది కానీ మాట్లాడుతూ ఉండు. అయితే ఇన్స్టిట్యూషన్స్తో పాటు పార్టీలు అంటే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, సుప్రీంకోర్టు, ఇంకా మనకు మధ్యలో ఈడీలు ఐడీలు అవన్నీ తెలిసినాయి కదా మనం అన్న స్టోరీలు, సిబిఐలు ఈడీలు, తర్వాత ఇంకా ఇప్పుడు బీజేపీ ఆర్ఎస్ఎస్, కొంత ఇంకా మీడియా ఉంటుంది అదొక గోడి మీడియా అని చెప్పి దానికి ఒక పేరు కూడా ఉంది ఈ మధ్యకాలంలో, జనాలు దానికి ఒక పేరు పెట్టారు గోడి మీడియా అని చెప్పి. దాంతోపాటు కన్ను మూసుకుపోయిన భక్తులు ఉంటారు. ఇక భక్త ప్రమాదం ఎట్లుంటుంది అంటే ఇక కన్ను మూసుకొని మాట్లాడుతూ ఉంటారు, అసలు ఈ ప్రపంచం ఏం జరుగుతుందో చూడరు. జస్ట్ ఎవడో ఒక స్టేట్మెంట్ ఇస్తారు, కథం ఇక ఇది హిందుత్వం అది ఇది అని చెప్పి మాట్లాడు ఇంకో బ్యాచ్ ఉంటుంది అనమాట. ఈయన పప్పు గిప్పు అని చెప్పి, అది పప్పు ఉప్పు బంద్ చేయండి పోయి, అసలు ఏందో నిజం అది మాట్లాడండి పోయి ఇక్కడ. ఓకే, సో ప్రజల్లారా ఎలక్షన్ మళ్ళీ ఒక్కసారి చిన్న రౌండప్ ఇస్తాను మీకు. చూడండి ఇక్కడ ఈ రౌండప్లో చిన్న రౌండప్ ఇది చూడండి. మనకు 1961లో రూల్ 93 ఉంది. ఈ రూల్ 93 ప్రకారము ఎలక్షన్స్ డేటా అంతా కూడా 6 మంత్స్ వరకు సేవ్ చేయాలి. 6 మంత్స్ వరకు సేవ్ చేసిన డేటా ఇన్ కేస్ ఇరేజ్ చేయాలంటే దీని మీద కేసులు ఏమి ఉండద్దు, కేసులు ఏమి లేకుంటే ఈ 6 మంత్స్ లోపల అప్పుడు ఈ డేటాని ఇరేజ్ చేయవచ్చు. కానీ ఇప్పుడు ఏం చేసిండ్రు అంటే ఈ డేటాని అమెండ్మెంట్ చేసిండ్రు, ఈ రూల్ని 93 దాన్ని. ఇంతకంటే ముందు పేపర్ బ్యాలెట్ ఉండే కదా, సో పేపర్ బ్యాలెట్లో ఉన్న డేటా అంతా అట్నే ఉంచేసి మేము పేపర్ బ్యాలెట్ కాదు కదా, అది అప్పటిది పేపర్ది కాబట్టి మాకు ప్రాబ్లం లేదు, ఇది ఈవీఎంలు ఎలక్ట్రానిక్ డేటా కాబట్టి ఇది మేము ఎవరికి ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి కొత్త రూల్ తీసుకొచ్చిండ్రు. తర్వాత ఫామ్ 17Cలో ఎన్ని ఓట్లు పోలైనే ఉంటాయి, దీనికి ఉన్న ఈవీఎంకి మ్యాచ్ చేస్తారు. ఇప్పుడు ఈ మ్యాచింగ్ డేటా మేము ఈ డేటా రిలీజ్ చేయమని చెప్పి రిలీజ్ చేస్తలేదు ఫామ్ 17C. సో అంటే ఇప్పుడు ఏమవుతుంది అన్నట్టు ప్రపంచంలో మీకు తెలిసింది కదా, అర్థమైంది కదా, ఈ దొంగ ఓట్లు ఎన్నన్నా బడి ఉండొచ్చు. కనుక రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారంటే ఇక్కడ పైన చూడండి, రాహుల్ గాంధీ గారు ఏం చెప్తారంటే మహారాష్ట్ర ఎలక్షన్స్ ఎక్కడ ఉండాలైనా మహారాష్ట్ర ఎలక్షన్స్ చూడండి ప్రజలారా, జస్ట్ లుక్ ఎట్ సమ్వేర్ ఓవర్ హియర్. ఇక్కడ మహారాష్ట్ర ఎలక్షన్స్లో అసలు చాలా తప్పిదాలు జరిగినాయి అని చెప్పి చెప్తా ఉండు. ఇక వాళ్ళు అట్నే ఇంకా హర్యానాలో కూడా జరిగినాయని చెప్పి చెప్తా ఉంటారు. ఆయన చెప్పింది కరెక్ట్ అని నేనేం చెప్పట్లేదు, కానీ ఎవరికైనా ఈ భారతదేశంలో క్వశ్చన్ రేజ్ చేసే హక్కు ఉంది. వాళ్ళకి అన్యాయం జరిగింది అని అనుకున్నప్పుడు మనకు ప్రభుత్వాలు ఉన్నాయి, ప్రభుత్వాల్లో ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి, ఆ ఇన్స్టిట్యూషన్స్ న్యాయపరంగా చేయాలనేది అసలు మన అందరి కోరిక. దేశం మీదకి ఎవరో యుద్ధానికి వస్తున్నారని చెప్పే మాటలు ఉంటాయి చూసినా, అవి పిచ్చితనం మాటలు. ఇన్స్టిట్యూషన్స్ కరెక్ట్గా లేవు అనేది ఆయన కరెక్ట్గా చెప్పిండు, నేను దానితో ఏకీభవిస్తున్నాను. ఎందుకంటే ఇన్స్టిట్యూషన్స్ని కాపాడకపోతే దేశమే సర్వనాశనం అవుతుంది. కనుక ప్రజలారా మనం ఇన్స్టిట్యూషన్స్ని కాపాడుకుందాం. ఈ ప్రభుత్వం కాకపోతే ఇంకో ప్రభుత్వం వస్తుంది. ఎన్నో ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి కదా, ఇప్పటిదాకా 20 సార్లు ప్రభుత్వాలు వచ్చినాయి పోయినాయి, అవునా? అట్లాంటప్పుడు ఇంకో ప్రభుత్వం కూడా వస్తుంది. అట్లా అని చెప్పి ఇన్స్టిట్యూషన్స్ దెబ్బతింటామా? కాదు కదా. ఇన్స్టిట్యూషన్స్ని కాపాడాల్సిన మన అందరి మీద ఆ బాధ్యత ఉంది అనేది చెప్పి ఇంకా ఈ వీడియో ఇప్పటితో క్లోజ్ చేస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.